ఆ భగవంతుడే మన లోపల ఉండి మనతో కర్మములను చేయిస్తాడు అని స్మరిస్తే, కృష్ణార్పణం చెప్తేనే ఆ కర్మం సార్థకమవుతుంది. నాకు అనిపిస్తుంది ఆ కర్మం చేస్తూ ఉన్నప్పుడు మనం మరిచిపోతాం భగవంతుడిని, కథ చెప్పేటప్పుడు మరిచిపోతాం. అలాగ అవ్వకూడదు. అందువలనే భగవంతుడు మధ్యలో మధ్యలో ఈ కరెక్ట్ చేస్తున్నాడు. దానివలన మనకు కాస్తసేపు సమయం దొరుకుతుంది కదా, అప్పుడు నాహంకర్త హరికర్త అని తలుచుకొని ఆ భగవంతునికి కర్మాన్ని అర్పించండి. ఒక సోమవారం దాదాపు మీకు తెలిసి ఉండొచ్చు, పొద్దున భోజనం చేశారు మీరు. ఒక భక్ష్యం వేస్తే రెండవ భక్ష్యం, మూడవ భక్ష్యం, ఒక భక్ష్యం మీద ఒక భక్ష్యం వేస్తూ ఉంటారు. ఆనందంతో తినేటప్పుడు మీకు జ్ఞాపకమే రాదు ఆ భగవంతుని స్మరణమే. మధ్యలో కొద్దిగా భక్ష్యాన్ని వడ్డించేది ఆపితే తర్వాత మీకు భగవంతుని స్మరణ వస్తుంది. అలాగే భగవంతుడు మనకు ఇన్ని చేస్తూ ఉన్నాడు. మరి విశేషంగా ఆమె అడిగినప్పుడు సరి అని కశ్యప ఋషులు అంటారు, మహానుభావులు, దీనికి అకామ సర్వకామో మా మోక్షకామో ఉదారధీ తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం అని చెప్పినట్టు, మనకు ఏ కామము లేదు, భగవంతుని అనుగ్రహమే కావాలి అని నిజంగా కోరుకోవాలి. నీవు రాజ్యం కావాలి అని కోరుకుంటున్నాము, ఎవరు కొడుకులు, ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఈ సంబంధం శాశ్వతం కాదు. అయినా నీవు అడుగుతున్నాము, నేను ఇవ్వను అని అనడానికి కుదరదు. భార్య ఇంత ప్రేమతో అడుగుతూ ఉన్నాము, నా ధర్మానికి సహాయం చేస్తావు, సరే నీ కోరికను నేను పూర్తి చేస్తాను అని భగవంతుణ్ణి ఆరాధించు. అదే దీనికి మార్గం. పాల్గొన మాసం శుక్లపక్షం ప్రతిపద నుండి త్రయోదశి వరకు చేసే ఒక వ్రతం, అది పయోవ్రతం. అలాంటి పయోవ్రతాన్ని నీవు చేయి. ఆ పయోవ్రతం వలన నీకు ఉత్తమమైనటువంటి సత్పుత్రుడు పుట్టి ఆ సత్పుత్రుడు నుంచే నీకు రాజ్యం మరల వస్తుంది అని, ఈ కొడుకులకు రాజ్యం వస్తుంది అని చెప్పింది. ఆ భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు చాలా నియమాలు ఉన్నాయి. అమావాస్య నాడు, మాఘమాస అమావాస్య నాడు, చతుర్దశి మిశ్రమైనటువంటి అమావాస్య రోజు విశేషంగా హోమం చేసి ఆ భగవంతునికి షోడశోపచార పూజలను చేసి బ్రాహ్మణులకు భోజనాలను పెట్టి వారందరూ సంతోషించేటట్టు వారికి దక్షిణలను కూడా ఇచ్చి వారి స్వీకరించి మిగిలిన ఆ బ్రాహ్మణ శేషాన్ని, పాత్రలో మిగిలిన శేషాన్ని తను స్వీకరించాలి. తరువాత ప్రతిపద నుండి తను కేవలం పాలు మాత్రమే త్రాగాలి, ఎక్కువ కూడా త్రాగకూడదు. ఎంత ఆవశ్యకమో అంతే పాలు త్రాగాలి. బ్రాహ్మణులకు మాత్రం భోజనాలు పెట్టారు. 12 శక్తి ఉంటే, లేకపోతే ఎంత శక్తి ఉందో అంత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణ ఇచ్చి రోజు భగవంతుణ్ణి ఆరాధించాలి, పూజించాలి. ఎవరు పాపం చేసిన మహాపాతకులు ఉంటారో, పాపిష్ఠులు, అలాంటి వారి సహవాసం ఎల్లప్పుడూ చేయకూడదు. విశేషం కూడా ఎప్పుడూ చేయకూడదు. విశేషంగా ఈ వ్రతం చేసేటప్పుడు వారి సహవాసం చేయకూడదు, వారితో మాట్లాడకూడదు. భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, దుర్జనుల సహవాసం చేయకూడదు. భగవంతుని స్తోత్రాన్ని పఠించాలి, మంత్రములను జపించాలి, ధ్యానం చేయాలి, పాటలను పాడాలి, బ్రాహ్మణుల సేవ చేయాలి. ఇదే 13 రోజుల దాకా. తరువాత పారణం చేసి భగవంతునికి ప్రతి ఒక్క కర్మాన్ని అర్పించాలి. బ్రాహ్మణులను సంతోషపరిచితే భగవంతునికి సంతోషమవుతుంది. విశేషంగా అన్నదానంతో, వస్త్రదానంతో, దక్షిణ ఇవన్నీ ఇచ్చి బ్రాహ్మణులను సంతోషపరచాలి అని మనం చెప్పినారు. వారు చెప్పినట్టు చాలా భక్తి శ్రద్ధతో చేశారు. చూడండి, అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమం.
చేస్తాము. దైవం ఒకటి ఉంటుంది, చాలా పెద్దది. దితిదేవి కూడా పుంసవనవ్రతం చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. అదితిదేవి పయోవ్రతం చేసింది. దితిదేవి చేసే వ్రతానికి విఘ్నం వచ్చేసింది. అదితిదేవి చేసే పయోవ్రతానికి విఘ్నం రాలేదు. ఎందుచేత? అదే భగవంతుని సంకల్పం, భగవంతుని అనుగ్రహం. దైవం చైవాంతర పంచమం. దైవం కావాలి. చాలా ప్రయత్నం చేయకూడదు అని అర్థం కాదు, ప్రయత్నం చేయాలి. అయితే చేసిన ప్రయత్నానికి మంచి అయిన ఫలితం దొరకాలి అంటే ఆ ప్రయత్నంతో పాటు దైవం ఉండాలి, పుణ్యం ఉండాలి. పాప జన్మంలో చేసిన పుణ్యం ఉంటే ఈ జన్మంలో మనం చేసే ప్రయత్నం కూడా దానితో చేరితే మనకు ఫలం దొరుకుతుంది. ప్రయత్నం చేస్తాము, దైవం లేదు. దైవం ఉంది, ప్రయత్నం చేయము అంటే ఫలం దొరకదు. ఈ అదితిదేవికి దైవము ఉంది, ప్రయత్నాన్ని కూడా చేసింది, భగవంతుడు అనుగ్రహించాడు. వ్రతం నిర్విఘ్నంగా జరిగింది, ఏ విఘ్నము రాలేదు. చాలా పరిశుభ్రంగా ఆ వ్రతాన్ని ముగించింది. తర్వాత అక్కడ సాక్షాత్ భగవంతుడే ప్రత్యక్షుడై వచ్చేది. ఆ భగవంతుడు విశేషంగా ఈవిడికి చెప్తాడు, నీవేమి చింత చేయకు, నీ కోరికలను నేను తీరుస్తాను, నీవు ఆనందంతో ఉండు, నేనే నీ యందు గర్భమునందు వచ్చి ప్రాదుర్భవించి దేవతలకు రాజ్యాన్ని ఇప్పిస్తాను అని ఆశ్వాసనమిచ్చి భగవంతుడు అవస్థుడైపోయాడు. కశ్యప ఋషిలో ఒక యోగ్యమైనటువంటి దినమనందు ప్రవేశించాడు. ఆ భగవంతునికి గర్భవాద దుఃఖం లేదు. గర్భవాదంతో ఏ దోషములు భగవంతునికి రావు. అయినా ఆ క్రమంతో రావాలి అని సంకల్పిస్తే అలా వస్తాడు. వారు తపస్సు చేశారు కావాలి, అంతే. ఏ గర్భవాదం చేయకుండా రావడానికి ప్రాదుర్భవించడానికి నాకు అవుతుంది, ఆ సామర్థ్యం కలిగిన వాడిని అని చింతించడానికే నరసింహస్వామి స్తంభం నుండి బయటికి వచ్చేసినాడు. ఏ తల్లి లేదు, తండ్రి లేదు. స్తంభార్పకాసహన అంటారు. ఆ స్తంభమే ఆ భగవంతునికి తల్లి తండ్రి, అంటే తల్లి తండ్రికి లేరు అని అర్థం. అలా నరసింహ రూపంతో అవతరించిన ఆ భగవంతునికి తల్లిదండ్రుల ఆవశ్యకత లేదు. అయినా వీరు తపస్సు చేసినందుకు ఆ కశ్యప ఋషి యందు ప్రవేశించినాడు. తర్వాత యోగ్యమైనటువంటి ముహూర్తమునందు ఈ అదితిదేవి యొక్క గర్భమునందు వారిచే ప్రవేశించినాడు. వారి ద్వారా ఎప్పుడైతే గర్భమునందు ప్రవేశించినాడో బ్రహ్మాది దేవతలు వచ్చి ఆ గర్భస్థితిని చేస్తారు. అద్భుతమైనటువంటి ఆ భగవంతుని మహాత్మ్యాన్ని పొగడతారు. విశేషంగా అంటే ఆ అదితిదేవి యొక్క గర్భము అంటే అది యొక్క దేవాలయం ఉన్నట్టు, గర్భాలయం ఉన్నట్టు అయిపోయింది. అంత సన్నిధానం కలిగిన ఆ అదితిదేవిని చూచి పరమానందంతో స్తుతిస్తూ ఉన్నారు అందరూ కూడా. కశ్యప ఋషులకు చాలా ఆనందమైంది. ఏ భగవంతుని ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ ఉంటామో, ఏ భగవంతుని కొరకు ఒకసారి ఆ భగవంతుడు తన కడకంటి చూపుతో మమ్మల్ని చూడాలి అని మనం కోరుకుంటూ ఉంటాము, అలాంటి భగవంతుడు నా భార్య యొక్క గర్భమునందు ప్రవేశించినాడు నా ద్వారా అంటే దీనికంటే గొప్ప భాగ్యము ప్రపంచమునందు ఏముంది? చాలా సంతోషించినారు. యోగ్యమైనటువంటి ముహూర్తం భాద్రపద శ్రవణాయాం శ్రవణ ద్వాదశ్యాం ముహూర్తే అభిజిత ప్రభు. అభిజిత్ ముహూర్తము భాద్రపద మాసము శుక్లపక్షము శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు ద్వాదశి తిథియందు అభిజిత్ ముహూర్తాన్ని, ఆ ఉత్తరాషాఢ అంత్యపాదద్వయం శ్రవణ పూర్వపాదద్వయం, అలాంటి అభిజిత్ ముహూర్తము శ్రేష్టమైనటువంటి ముహూర్తమునందు ఆ భగవంతుడు ప్రాదుర్భవించినాడు. ప్రాదుర్భవిస్తే భగవంతుడు ప్రకటుడైతే చిన్న పిల్లగా ప్రాదుర్భవించి శిశువుగా ప్రాదుర్భవించి నిదానంగా భగవంతుడు అభివృద్ధి పొందలేదు. పుట్టిన వెంటనే ఆ భగవంతుడు కుమారుడై ఉపనయనం చేసుకున్నాడు. ఆ భగవంతునికి ఉపనయనం చేసినారు కశ్యప ఋషి.
ఏ పని చేయడానికి అవతరించాడో ఆ కార్యాన్ని మొదటిగా సాధించాలి, తర్వాత వేరే. మొట్టమొదటిగా తాను దానం తీసుకోవాలి. దానం తీసుకోవాలి అంటే సంస్కారం పొందాలి. ఉపనయన సంస్కారం పొంది తర్వాత దానం తీసుకోవడానికి అధికారం వస్తుంది కదా. జ్ఞానంచయాహం ప్రతిహన్నితం బలిం శుభాననేత్యేవ తతోభ్యయాచన. ఆ ప్రహ్లాదరాజుకు మాట ఇచ్చినాడు భగవంతుడు, నీ మనవాడు బలిచక్రవర్తి, అతనిచే నేను అతన్ని చంపేసి యుద్ధంలో అతన్ని ఓడించి నేను తీసుకోను, అయితే అతనికి యాచన చేసి శిక్ష అడిగి నేను అతని సంపత్తును తీసుకొని ఇంద్రాది దేవతలకు ఇస్తాను అని మాట ఇచ్చినందుకు యాచన చేయాలి. యాచన చేయాలి అంటే బ్రహ్మచారి కావాలి. అందువలన భగవంతుడు ఉపనయనం చేయించుకున్నాడు, ఉపనయన సంస్కారం చేసినాడు. ఉపనయన సంస్కారం ఎందుకు? ఉపనయనం, గురువుల దగ్గర శిష్యుడిని తీసుకోవేయడం, ఇదే ఉపనయనం అనే శబ్దానికి అర్థం. భగవంతుడికి ఎవరు గురువులు? గురువుల దగ్గర వెళ్ళి చేసేదేమి? వేదములను నేర్చుకోవాలి. వేదములను నేర్చుకోవాలి అంటే ఎవరు అసర్వజ్ఞులో జ్ఞానం లేనివాడో వారికి అధ్యయనం. సర్వజ్ఞుడైన ఆ భగవంతునికి వేదముల అధ్యయనం ఎందుకు చేత? అనవసరం, అక్కర్లేదు. అయితే ఇవన్నీ యోగ్యమైనటువంటి కాలమునందు ఉపనయనం చేయవలను అని అందరికీ భగవంతుడు ఒక మార్గదర్శనాన్ని చేస్తున్నాడు. ఇలా చేయాలి, గురువుల దగ్గరకు వెళ్ళాలి, వారికి విశేషంగా ఉపదేశం పొందాలి. ఇవన్నీ మనకు చూపించడానికి భగవంతుడు విడంబనం చేస్తున్నాడు, అంతేగాని అతనికి ఏది అక్కర్లేదు. సరే, ఉపనయనమైంది. ఉపనయనమైనప్పుడు ఏది ఇవ్వాలి? కానుక ఇస్తారు, ఏదేదో తెచ్చి ఇస్తారు. ఉపనయనమైనప్పుడు గిఫ్ట్ అని టీవీ ఇచ్చేస్తారు. టీవీకి ఏం చేయాలి? తీసుకొని మొబైల్ ఇస్తారు, టీవీ ఇస్తారు. అతన్ని చెడపడానికి అవన్నీ కూడా కారణమవుతాయి. ఆయనకు సంధ్యావన పాత్రములను ఇవ్వాలి, ముద్రలను, గోపీచందనము, తులసిమాల, ఇలాంటి యోగ్యమైనటువంటి పదార్థములను ఇవ్వాలి తప్ప ఏదో అబద్ధం అయోగ్యమైనటువంటి పదార్థములను ఇస్తే అది ఇచ్చిన వాళ్ళకు పాపం, తీసుకున్న వాళ్ళకు పాపం. అలా చేయకూడదు. సాక్షాత్ భూదేవత, ఈ భూమి పవిత్రమైనది. భూమి ఎందుచేత పవిత్రమైనది అంటే కృష్ణ మృగములు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయి కావున ఈ భూమి పవిత్రమైనది. తన మీద ఏ పశువులు మృగములు సంచరిస్తూ ఉంటాయో అలాంటి ఆ మృగ చర్మాన్ని, కృష్ణాజలాన్ని స్వయంగా ఆ భూమి తెచ్చి సమర్పించింది. చూడండి, భూమికి పావిత్ర్యం ఎప్పుడు దొరుకుతుంది? ఆ భూమి మీద యజ్ఞం చేస్తే, యజ్ఞయాగములను మహాత్ములు చేస్తే ఆ భూమి పవిత్రమైపోతుంది. యజ్ఞయాగములను ఎక్కడ చేయాలి? శాస్త్రం చెప్తూ ఉంది. ఎక్కడైతే కృష్ణసార మృగములు సంచరిస్తూ ఉంటాయో అక్కడ. అంటే తన యందు యజ్ఞయాగములను మహాత్ములు చేయాలి అంటే ఈ కృష్ణ మృగాలు సంచరిస్తే యజ్ఞయాగములు చేస్తారు. నా పావిత్యానికి కారణం ఈ మృగం. అందువలన ఆ మృగ చర్మం విశేష ప్రీతితో భూమి తెచ్చి ఇచ్చింది భగవంతునికి. ఆ త్రిలోకాభిమాని దేవత ఛత్రాన్ని ఇచ్చింది. మనందరికీ ఛత్రం ఉన్నట్టు పైకి ఉంది కదా త్రిలోకం, స్వర్గలోకం. అందువలన ఆ స్వర్గలోకాభిమాని దేవత ఛత్రాన్ని తెచ్చి ఇచ్చింది. మేఘలను కశ్యపురుషు స్వయంగా వారే ఇచ్చారు. కౌపీనాన్ని అతిథిదేవి ఇస్తుంది. అతిథిదేవి ఇస్తుంది. శుద్ధమైనటువంటి చారిత్ర్యాన్ని రక్షించాలి అంటే మొట్టమొదటిగా తన తల్లి తొడ మీదనే ఆ మంచి అయిన పాఠములను నేర్చుకోవాలి. శుద్ధ చారిత్ర్యాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, మహాత్ముల ఆదర్శములను చెప్పి, ఋషువుల కథలను చెప్పి, దేవతల కథలను చెప్పి, భగవంతుని అవతారముల యొక్క కథలను చెప్పి మొట్టమొదటిగా తల్లి తొడ
కొన మీద తన పిల్లలను కూర్చోబెట్టి నేర్పించాలి. అదే మొట్టమొదటి శాల, అదే పాఠశాల. తర్వాత మిగతా వాళ్ళు చెప్తారు. అలాంటి ఆ శుద్ధ చారిత్ర్యాన్ని రక్షించే బాధ్యత ముఖ్యంగా తల్లికే ఉంది. ఇది ఒక సాంకేతికంగా ఉపదేశములతో కథలను చెప్తూ ఆ ఆదర్శాన్ని విశేషంగా వారిలో పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ చారిత్రము యొక్క ప్రతీకంగా ఉన్న, గుర్తుగా ఉన్న ఆ కౌపీనాన్ని తల్లి ఇచ్చింది. ఇది ఒక సాంకేతిక కథ. తల్లి కౌపీనాన్ని ఇచ్చింది అంటే అందరూ కూడా వారి వారి కొడుకులకు మంచి శుభ్రమైనటువంటి శుద్ధ చారిత్ర్యాన్ని నేర్పించాలి అనే దాన్ని చూపిస్తారు. చూడండి, దాంట్లో కూడా ఎంత స్వారస్యంగా ఉంది అంటే, మేకలను కశ్యపులు ఇచ్చినారు, కౌపీనాన్ని అతిథిదేవి ఇచ్చింది. అంటే కౌపీనానికి ఆశ్రయం ఏది? మేకల. అంటే అక్కడ కూడా తారతమ్యం. భర్త ఆశ్రయం, భార్య అతని ఆశ్రయంలో ఉంటుంది అని చూపిస్తుంది. ఆశ్రయమైనటువంటి మేకలను భర్త ఇస్తే దాన్ని ఆశ్రయించి ఉన్న కౌపీనాన్ని తల్లి ఇద్దరూ కలిసి తన కొడుకు యొక్క చారిత్ర్యాన్ని మంచిగా చూసుకోవాలి అనేదాన్ని చూపిస్తారు. ఇలా సాక్షాత్ ఉమాదాత్ అంబికాపతి భిక్ష చేసింది సాక్షాత్ ఉమాదేవి. ఆ భిక్షాపాత్రమనందు స్వయంగా సూర్యదేవుడు, ఏ సూర్యాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడే గాయత్రి ప్రతిపాద్యుడో జయస్సదా సమిత్ర మండల మధ్యవర్తి నారాయణ, అలాంటి సూర్యమండలంలో అంతర్యామి అయిన సాక్షాత్ భగవాన్ శ్రీమన్నారాయణుడే వచ్చి గాయత్రి ఉపదేశం కావించినాడు. ఎవరు చేయాలి? భగవంతుడికి ఉపదేశం. తనే సూర్యాంతర్యామి అయిన భగవంతుడు ఆ ఉపదేశం స్వయంగా చేసుకున్నాడు అని అనుకోవాలి. అలా గాయత్రి ఉపదేశం జరిగింది. ఈ రీతిలో ఆ ఉపనయనం నడిచిన మంచిగా వైభవంతో జరిగింది. ఉపనయనమైన వెంటనే బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలకు వెళ్తున్నాడు. నర్మదా తీరం ముందు చాలా వైభవంతో యాగం చేస్తూ ఉన్నాడు. బలిచక్రవర్తి వచ్చేసినాడు. జగామగం సన్నమయం పదే పదే, ఒక్కొక్క అడుగు కట్టుపోతే ఆ వామనుడు ఆ భూమి కింద మీద అయిపోతుంది. అంత బలం, అంత సామర్థ్యం, అంతటి సామర్థ్యం కలిగిన ఆ మహానుభావుడు జగామగా సన్నమయం పదే పదే భయపడిపోయారు. ఆశ్చర్యం వేసింది అందరికీ. ఎవరు వస్తున్నారు? చూస్తే మహా తేజస్సు వస్తూ ఉంది. సూర్యదేవుడే వస్తున్నాడా? అగ్నిదేవుడే వస్తున్నాడా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వామనదేవుడు ఒక్కొక్క అడుగు పెడుతూ గంభీర వేగంతో వస్తూ ఉన్నాడు. వస్తే ఎవడూ తెలియదు, ఎందుచేత వచ్చినాడు తెలియదు, ఏది తెలియదు. ఆ వామనదేవుని యొక్క తేజస్సుతోనే అందరూ ప్రభావితులై లేచి నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి అందరూ చేతులను జోడించి తలవంచి నిల్చున్నారు. పరిచయం లేదు, అవతారమైంది ఏది బ్రాడ్కాస్ట్ కాలేదు, మీడియాలో లేకుండే అప్పుడు ఎవరికి పరిచయం లేదు. ఇప్పుడే అవతారమైంది, ఉపనయనమైంది, వచ్చేసినాడు యజ్ఞశాలకు. అంతే. అయితే ఆ తేజస్సు, ఆ ప్రభావం, ఆ తేజస్సు యొక్క ప్రభావంతో అందరూ కూడా ప్రభావానికి లోనై నమస్కరించారు. తరువాత బలిచక్రవర్తి వరకు వస్తాడు. బలిచక్రవర్తి పాదపూజ చేస్తాడు. పాదపూజ చేసి ఆ పాదపూజ చేసిన ఆ పవిత్రమైనటువంటి తీర్థాన్ని తను చల్లుకుంటాడు. తను తన తలకాయ మీద మాత్రమే చల్లుకోకుండా ఇంటి వారి మీద ప్రతి ఒక్క చోట ఆ పాదపక్షాలను చేసిన జలాన్ని ప్రోక్షిస్తాడు. అందరూ పవిత్రులైపోయాము, ధన్యులము అనే భావనతో అందరూ పొంగిపోయారు.
సామాన్య బ్రాహ్మణుల పాద పూజ చేసి వారి పాద పూజ జలాన్ని తల మీద పెట్టుకుంటేనే కోట్ల కోట్ల జన్మలో చేసిన పాపములు నష్టమైపోతాయి అని చెప్తారు. సాక్షాత్ వారు భగవంతుణ్ణి ధ్యానించేవారు, భగవంతుని గురించి కాస్త తెలుసుకున్నవారు. వారికే ఇంత గొప్పతనం అంటే ఆ భగవంతునికి గొప్పతనం ఎంతటి ఉంది అని చెప్పడానికి యోగ్యత ఉండాలి. అలాంటి ఊహింపరవి కాని సామర్థ్యం కలిగిన ఆ భగవంతుని పాద పూజ చేసి ఆ పాదజలాన్ని పెట్టుకున్నాడు. తర్వాత ఇంతవరకు చూడండి చాలా బాగా వ్యవహరించాడు. తర్వాత అంటాడు, నీకేం కావాలి? ఇది కూడా చాలా భక్తితో చెప్పాడు. నీకేదైనా పెళ్లి చేసుకోవాలి ఉందా? పాతకాలంలో చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు. పెళ్లి చేసుకోవాలా? చిన్న కన్య తెచ్చి ఇవ్వాలా నీకు? లేకపోతే డబ్బులు కావాలా? బంగారమా? భూమియా? ఆవు కావాలా? ఏం కావాలి? దానం చేయడానికే కూర్చున్నాం. యజ్ఞ యాగం చేసేటప్పుడు ఎవరు వచ్చినా అతిథులు అభ్యర్థులు నిరాశమైపోకూడదు. వారికి కావలసిన పదార్థాన్ని ఇచ్చేది నా కర్తవ్యం. అడుగుగాక అని ప్రార్థించిన తర్వాత ఈయన మొదటిగా చాలా అతన్ని పొగడుతాడు. నీ తండ్రి, నీ తాత ప్రహ్లాదాలు ఎంత మహానుభావుడు, నీ వంశంలో ప్రతి ఒక్కరు మహా ఉదారులు, దానశూరులు, అలా ఇలా అని చాలా పొగడుతాడు. అవన్నీ విని వంగిపోయినాడు బలిచక్రవర్తి. దానం అడిగేటప్పుడు ఇలా అడగాలి అని అందరికీ చూపిస్తారు. కొందరు కొట్లాట చేస్తారు, తిప్పుతారు, తర్వాత దానం అడుగుతారు. ఎవరిస్తారండి? దానం అడగాలి అంటే మనకు ఏదైనా పదార్థాలు కావాలి అంటే మంచి ప్రీతితో వ్యవహరించాలి, వారిలో ఉన్న గుణములను చెప్పాలి. అంటే వారు దానం ఇస్తారు. ఆ బలిచక్రవర్తిలో ఉన్న వారి వంశ పరంపరలో ఉన్న గుణములను చెప్పి విశేషంగా పొగడి తర్వాత చివరికంటాడు, పదాని దైత్యేంద్ర సంహితాని పదామ. చాలు, 3 అడుగులు భూమి ఇచ్చుగాక, అంతే, దానికంటే ఎక్కువ వద్దు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నాము? వాచస్తే అవృద్ధ సమ్మతాః త్వం బాలః బాలిషవతి. నీకు బుద్ధి లేదా? వివేకం లేదు నీకు? ఎక్కడ వచ్చి ఏమడగాలి తెలియదు. నా వంటి చక్రవర్తుల దగ్గర, త్రిలోకాధిపతి దగ్గరకు వచ్చి 3 అడుగులు మాత్రమే అడుగుతున్నావా? నీకేం వివేకం లేదా? కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడతాం, నిరస్కారమయ్యేటట్టు మాట్లాడతాం. భక్తధర్మ తీర్థులు దీనికి వ్యాఖ్యానించేటప్పుడు చెప్తారు, చూడండి, ఇదే మొట్టమొదటి కారణం అతనికి బంధనం చేయడానికి. పరీక్షితురాలు అడిగాడు మొదటిగా, ఎందుకు బంధనం చేసినాడు? తను సర్వోత్తముడై యాచన ఎందుకు చేసినాడు? ఆయన దానాన్ని ఇచ్చిన తర్వాత మరణ బంధనం ఎందుకు చేసినాడు? వరుణ పాశంతో ఎందుకు కట్టేసినాడు? అంటే దానికి ఇది మొదటి కారణం ప్రారంభమైంది. ఇప్పుడు ఏమన్నాడు? నీకు బుద్ధి లేదు, వివేకం లేదు, మూర్ఖుడివి అన్నట్టు మాట్లాడతాడు. బాలిష బాలిషమతి. నీవు చెప్పే మాటలు ఎవరు కూడా ఒప్పుకోరు. జ్ఞానులు, ప్రేక్షావంతులు, మహాత్ములు నీ చెప్పే ఈ మాటలు ఒప్పుకోరు, చెప్తారు నిన్ను. ఇలా